ఆయన మొట్టమొదట ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేవాడు, ఉమ్, కొంచెం విప్లవ భావాలతో ఉండేవాడు, సాహిత్యం కూడా అట్లాగే ఉండేది. చౌకవీర ఫ్యాన్, ఆయన చేగోలు డ్రెస్ వేసుకొని తిరిగేవాడు. అలాగా లెఫ్ట్కి అతను ఒక సింబల్ కనిపించాడు. ఉమ్, తర్వాత ఆయన ఆ, రాజకీయాలకు వచ్చాడు. రాజకీయాలకు వచ్చిన తర్వాత సడన్గా ఆ చొక్కా తీసాడు పారేశాడు, చేగోలు డ్రెస్ ఆడ పారేశాడు. అదేం చేసి తెలియదు. ఆయన చివరి ఇప్పుడు సనాతన ధర్మాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఆయన వేషం మార్చేశాడు, బొట్లు మార్చేశాడు. అది ఆయన సొంత విషయం, దానికి కూడా కాదన్నా. భావాలు మార్చుకున్నా నేనే తప్పట్లే. ఆనాడు చేగోలు శిష్యుడు, ఈయన సనాతన ధర్మం శిష్యుడు, అది ఆయన ఇష్టం. కానీ ఆయన రాజకీయాలు చేరి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కాన్స్టిట్యూషన్ హెడ్. ఈయన అదే పద్ధతిలోనే వేషం మార్చి భాష మార్చి ఏదో ప్రసన్నం కోసం ట్రై చేస్తున్నాడు. చేసుకో, నాకు అభ్యంతరంలే. అప్పుడు రాజకీయాలు ఉండబాకు. నువ్వు రాజకీయాలు ఉండదలుచుకుంటే దాన్ని మానుకో, అదే ఉండదలుచుకుంటే దీన్ని రాజీనామా చేసి ఆ పని చేసుకో అనేది నా కోరిక. అదే నేను ప్రకటించాను కూడా. దాని మీద ఆమె చాలా మంది కోపం వచ్చింది. వచ్చినా నేనేం మారను. మారింది వాళ్ళు, మరి నేను మారలేదు. నా మీద కోపం వచ్చింది నేనేం చేస్తాను? నీకు ఉదాహరణకి విశాఖ స్టీల్ గురించి నాకు మాట్లాడినాడు, బల్ల గుద్ది మాట్లాడినాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడా? బెల్లగుంట ఇలా ఉన్నాడు. విశాఖపట్నంలో ఉన్న 700 కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్స్ కట్టి దాన్ని ఆపిచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నారు. ఏమైంది? అట్లాగే అనేక అంశాలు పైన అదే ఆయన ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టలేకపోయాడు. ఉమ్. కొత్తవి కనిపెట్టడం కాదు, నిలబెట్టలేకపోయాడు, కామ్ అయిపోయాడు.